నేను ఇంకా ఎన్ని ఉంటాయి అనుకోవాలా. మన బండి థర్డ్ సర్వీస్ ఉంది. వీళ్ళ గోల కూడా ఎక్కువ బ్రో. ఇంక దారి పొడిగినా ఆపుతారు. ఈ రోడ్లో ఇంకొక 1.5 కిలోమీటర్స్ వెళ్ళాలి. అరకు నుంచి ఇది యాక్చువల్గా 10 కిలోమీటర్స్ ఎంత ఉంది డిస్టెన్స్ ఈ రిసార్ట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజస్ ఫాల్ట్. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వీడియో మనం బైక్ సర్వీసింగ్ చేయించుకోవడానికి వైజాగ్ వెళ్తున్నాం. సో నేను కుదిరితే ఈ వీడియోలోనే సర్వీసింగ్ కాస్ట్ ఎంత అయింది అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని లాస్ట్లో అటాచ్ చేస్తాను. లేదు ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ వస్తుందంటే నేను సెపరేట్గా ఇంకో వీడియో దాని మీద చేసి పెడతా. ఎందుకంటే ఇది అరకు బ్లాగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ లెంత్ ఎక్కువ ఉంటే నేను సెపరేట్గా ఇంకో వీడియో చేసి ఓవరాల్ ఫీడ్బ్యాక్ మీకు ఇస్తాను. ఇప్పటివరకు మనం ఓన్లీ విజయవాడ వెళ్ళాం కాబట్టి ఒకసారి వైజాగ్లో కూడా హీరో సర్వీస్ సెంటర్లో ఎలా చేస్తున్నారో చూసి ఆ ఫీడ్బ్యాక్ మీకు షేర్ చేస్తాను. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఇప్పుడైతే ఫ్రెండ్ ఎక్కించుకోవడానికి స్టార్ట్ అయ్యాను. ఇంకా వాడిని ఎక్కించేసుకుని వైజాగ్ స్టార్ట్ అయిపోవడమే. మనకు అన్నీ అవసరమైనప్పుడే పని చేయవు. ఈ డీజే మీమో యాప్ ఒకటి కరెక్ట్గా కనెక్ట్ అవుదాం అన్న టైంలో అసలు వ్యూ ఎలా ఉంది, యాంగిల్ ఎలా ఉంది సెట్ చేసుకుందాం చూసి అన్న టైంలో ఇది కనెక్ట్ అవ్వట్లేదు ఫోన్కి. ఇంటి నుంచి బయలుదేరే వరకు బాగానే కనెక్ట్ అయింది. ఇప్పుడేం వచ్చిందో అవసరమైనప్పుడే పని చేయు. లాస్ట్ టైం బైక్ మీద వ్లాగ్ రికార్డ్ చేసినప్పుడు కంప్లీట్ వైట్గా వచ్చింది. కొంచెం ఎక్స్పోజర్ బ్రైట్నెస్ ఎక్కువైనట్టుంది. అది సెట్టింగ్స్ చేంజ్ చేసా. హోప్ ఈసారి అలా రాదనుకుంటున్నా. బా అక్క బైక్ నడిపేస్తుంది. కాల్ చేద్దాం మా వాడికి. కింద ఉన్నా. ఇది మన 4th బ్రిడ్జ్ అలా చెరువు దగ్గర. అటు వెళ్ళిపోతే ఇంక విజయవాడ వెళ్ళిపోవచ్చు. పుష్కరాల టైంకి ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్ దివాన్ చెరువు జంక్షన్ క్రాస్ చేసే వరకు ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది. పుష్కరాల టైం కంప్లీట్గా రాజమండ్రి లుక్ అపీరెన్స్ అంతా మారిపోద్ది. ఫ్లైఓవర్స్ ఒక 5 or 6 శాంక్షన్ అయినాయి అండ్ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. 2027 మా రాజమండ్రికి ఫేమస్ ఆదికవన్ అన్నయ్య యూనివర్సిటీ. ఇంకా లైన్గా ఇక్కడ ఒక 3-4 మంచి యూనివర్సిటీస్ కాలేజెస్ ఉంటాయి. ఎదరేమో చూపిస్తా. జిఎస్ఎల్ కాలేజ్ ఉంటుంది, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ డెంటల్లో. ఏపీలో చాలా ఫేమస్ ఇది, తెలిసి ఉండదు చాలామందికి కూడా. జిఎస్ఎల్ ఇదేనా ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. వెళ్ళావా బ్రో? ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ ట్రై చేయాలి ఒకసారి. మల్లేపల్లిలో ఉంటుంది కదా, ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయింది. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్లో టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. మన ట్రిప్లో ఫస్ట్ టోల్ గేట్ నాకు తెలిసి వైజాగ్ వెళ్ళేసరికి ఇంకో 2 ఉంటాయి అనుకోండి. ఇదివరకు అగరంపూడి ఉండేది, మరి ఇది ఉందో తీసేసారో తెలీదు. ఇది కాకుండా ఇంకొక 2 అనుకుంటున్నాం. ఈ స్పీడ్ చూపించే స్క్రీన్స్ మాత్రం స్పీడ్ గన్స్ పెట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. ఎంతవరకు పని చేస్తాయో తెలియదు. కానీ యాక్చువల్లీ నాకు మొన్న వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది, ఓవర్ స్పీడింగ్ 1200 రూపీస్ ఫైన్ అని చెప్పి. దేనిలో చెక్ చేసుకున్నా కనిపించరా. ఇది ఎక్కడ ఓవర్ స్పీడింగ్ వేసేటరా, నేనంత ఓవర్ స్పీడ్ ఎక్కడ వెళ్ళాను అనుకున్నా సిటీలో తిరుగుతున్నప్పుడు. తర్వాత ఇంకొక 3 డేస్కి నా ఫ్రెండ్కి కూడా అలాగే వచ్చింది. సేమ్ ఆడి బండి నెంబర్ మీద వచ్చింది. ఆర్కే కలెక్షన్ అని చెప్పి ఏదో వాట్సాప్లో వస్తుంది. అది మెసేజ్ అట్లా ఏం నోటిఫికేషన్ రాదు, జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారు. అది వస్తే ఒకసారి డబల్ చెక్ చేసుకోండి మీరు. ఆడేదో ఏపీకే ఫైల్ ఇస్తున్నాడు. అది నాకు తెలిసి స్కామర్స్ పని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేను ఎంపరివాహన్లో చెక్ చేసా అండ్ పేటిఎం వేరే వేరే వాటిలో ఇన్ మనీ క్రెడిట్ ఇట్లా అన్నింటిలో చూసా. నాకు దేంట్లోనే కనిపించలే నాకు చలాను. సేమ్ తర్వాత మా వాడు కూడా అలాగే నేను బండి సర్వీసింగ్ ఇచ్చాను, సర్వీస్ సెంటర్లో ఉండగా నాకు ఎలా పడింది అని ఫోన్ చేశాడు. ఇంకా సరే ఇదేదో స్కామర్స్ది అనుకున్నా. రాజమండ్రి వైజాగ్ వెళ్ళి హైవే కొంచెం ఇంకా ప్యాచ్ వర్క్స్ అవి చేయాలి. విజయవాడ హైవే అంత బాగోదు. బట్ గుడ్ థింగ్ ఇస్ అటు ఇటు గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుంది. విజయవాడ హైవే ఏంటంటే పొలాలు అవి ఉంటాయి. ఇటు వైజాగ్ వెళ్ళే హైవేకి వచ్చేసి ఇట్లాగా చిన్న చిన్న కొండల్లాగా ఉంటాయి. ఇప్పుడు అన్నవరం వచ్చాం. ఆల్మోస్ట్ రాజమండ్రి నుంచి అరౌండ్ 90 కిలోమీటర్స్ ఉంటుంది అన్నవరం. ఎవరైనా అన్నవరం వెళ్ళాలనుకునే వాళ్ళు అటు వెళ్ళిపోవచ్చు. అటు వెళ్ళి అటు పైకి కొండకి దారి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా అన్నవరం ప్రసాదం తినాలనిపిస్తే మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ వైజాగ్ వెళ్తున్నప్పుడు మీకు కింద కూడా అవైలబుల్ ఉంటుంది. నేను చూపిస్తాను ఎదురా. ఇన్ కేస్ ఎవరికైనా ఐడియా లేకపోతే మీరు అక్కడ తీసుకోవచ్చు అన్నవరం ప్రసాదం. పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దాటి కింద ఎదురుకొచ్చాక ఇక్కడ ఉంటుంది ఒకటి గుడి ఉంటుంది. ఇక్కడ అమ్ముతారు ప్రసాదం. ఇదిగో చూడండి, మొత్తం చెప్పాను కదా కొండలు గ్రీనరీ బాగుంటుందని వెళ్ళే రూట్. హోప్ఫుల్లీ బైక్ సర్వీసింగ్ ఫాస్ట్గా అయిపోతే అరకు కూడా బాగా చూడొచ్చు వ్యూస్. వైజాగ్ నుంచి వచ్చినప్పుడు ఇది అన్నవరం ఎంట్రన్స్.
ఒక 100 కిలోమీటర్స్ కొట్టాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఎక్కడైనా. మేజర్గా బైక్ రైడ్స్కి వెళ్ళినప్పుడు మాత్రం మా బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోండి. తెలియకుండానే మీ బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. సో బెటర్ ఎక్కువ వాటర్ తాగి స్టే హైడ్రేటెడ్ బైక్ రైడ్స్ వెళ్ళినప్పుడు మాత్రం. ఇక్కడ ఏదో ఆగుదాం. సో చిన్న బ్రేక్ తీసుకుని వాటర్ బ్రేక్ తీసుకుని ఒక 5 minutes రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకొక 84 కిలోమీటర్స్ ఉంది మన అక్కడ వైజాగ్ గాజువాక హీరో షోరూమ్కి. ఇది మన ట్రిప్లో సెకండ్ టోల్ గేట్. ఏ ఊరో ఇది? వెంపాడు టోల్ ప్లాజా అంట. ఆల్మోస్ట్ ఇంక దగ్గరికి వచ్చాం. వైజాగ్ సిటీ దగ్గరలో ఉన్నట్టు, గాజువాక దగ్గరలో ఉన్నట్టున్నాం. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అటు ఇటు ట్రీ ప్లాంటేషన్ రోడ్స్ చాలా నీట్గా ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అరకు చూడాలి, అరకు ఎలా ఉన్నాయో మరి. అది మెయిన్ ఘాట్ రోడ్ కాబట్టి. బండి అయితే సర్వీసింగ్ ఇచ్చి లంచ్ చేద్దామని వచ్చాం. ఇక్కడ గాజుబాబులో ఏటర్స్ అనేదో రెస్టారెంట్ ఉంటే వచ్చి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాం. ఇంకా అయిపోయాక మోస్ట్లీ బైక్ ఒక 2 hours ఇచ్చేస్తున్నాడు. అయిపోయాక అరకు స్టార్ట్ అయిపోతుంది. మన బండి 3rd సర్వీస్ ఉంది. ఫైనలీ బండి సర్వీసింగ్ అయితే అయిపోయింది. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3900 పడింది. నేను అనుకున్న దానికన్నా తక్కువ అయిందిలే. నేను ఇంకా ఎక్కువ అనుకోను, ఎందుకంటే యాక్సిలేటర్ వైరు సైడ్ స్టాండ్ కూడా బాగా బెండ్ అయిపోతుందని చెప్పి సైడ్ స్టాండ్ కూడా చేంజ్ చేశాడు. నేను అదే విజయవాడ వెళ్ళుంటే ఇంకా ఎక్కువ అయ్యేది. వాళ్ళు మిస్లీనియస్ ఛార్జెస్ అని చెప్పి నాకు 1100 వేస్తున్నారు ప్రతిసారి. అవి ఏంట్రా అంటే ఆ ఆయిల్స్ మారుస్తున్నావు, ఈ ఆయిల్స్ మారుస్తున్నావు అని రోజు చెప్తున్నారు. కానీ బండి సర్వీసింగ్ చేయించుకున్నాక అసలు ఆ ఫీల్ భలే ఉంటుంది. బండి అంత స్మూత్ అవుతుందో. ట్రాఫిక్ ఎక్కువ ఉంది కొంచెం. యాక్చువల్లీ మనం అనుకున్న దానికన్నా లేట్ అయింది. అంటే నేను ఒక 1 hour ఎర్లీగా వచ్చి ఉంటే సరిపోయేది. నేను ఒక 1 hour లేట్గా రావడం వల్ల వాళ్ళు కరెక్ట్గా లంచ్ టైం కూడా వచ్చింది తర్వాత 1కి. సో ఈ ట్యాంక్ అంతా ఇప్పి నేను వీడియో చూపించాను కదా, అక్కడే టైం పట్టేసింది. ట్యాంక్ అంతా ఓపెన్ చేసి యాక్సిలేటర్ వైర్ పెట్టడం. ఇప్పుడు 4 అయిపోయింది అనుకుంటా. 4 అయింది. అప్రాక్స్ 3 hours పడుతుంది అంటున్నారు రిసార్ట్ దగ్గరికి. చూద్దాం ఎంతసేపు పడుద్దాం. చీకటి పడే లోపు ఘాటి ఎక్కేద్దాం అనుకున్నాం, వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు కదా అని. బట్ అవలా ఏముంది, ఈరోజు మిస్ అయితే రేపు రిటర్న్ కూడా అటేగా. గేర్ ఆయిల్ పంప్ ఏదో ఉంది, అదొకటి చేంజ్ చేయాలి వీళ్ళు, కానీ అది లేదన్నారు వెళ్దారు పార్ట్. గేర్ అందుకే హార్డ్గా ఉంటుందంట. అదే ఫస్ట్ నుంచి అదే కంప్లైంట్ ఉంది మన బండికి, గేర్ హార్డ్ ఉంది. అదొకటి తప్ప మిగిలినంత ప్రాబ్లం లేదు. నేను ఎగ్జాక్ట్గా మొత్తం బిల్డ్ అది అసలు ఏమేమి కరెక్ట్గా చేశారు మొత్తం రివ్యూ కూడా నేను అప్డేట్ ఇస్తాను. సర్వీస్ ఎలా ఉంది, వైజాగ్కి విజయవాడకి డిఫరెన్స్ ఏంటి, ఎక్కడ బాగుంది ఏంటని కంప్లీట్గా. ప్రైస్ పరంగా ఒకటే కాదు, సర్వీస్ పరంగా అన్నీ నేను అది కూడా నేను అయితే ఈ వీడియోను లెంత్ని బట్టి అయితే దీంట్లో లేదంటే సెపరేట్గా ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇక్కడే మేము ఫుడ్ తిన్నది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇంకా 40 kilometers ఇదే సింగిల్ రోడ్డు. దీనికన్నా ఇంకా ఘాట్ రోడ్డు ఫాస్ట్గా వెళ్తామేమో. ఈ రోడ్డే ఈ రోడ్డు మీద స్పీడ్ ఎవరు వెళ్తారు భయ్యా? స్పీడ్ బ్రేకర్లు వేశారు. స్పీడ్ వెళ్ళే గ్యాప్ ఎక్కడ ఉంది? ఇక్కడ ట్రాఫిక్ అలా ఉందిగా. ఇంకెక్కడి నుంచి కంప్లీట్ ఘాటి సెక్షన్ స్టార్ట్ అవుతుంది. అసలు అరకు వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిందో నాకు తెలిసి 15 years ఉంటుంది నేను అరకు వెళ్ళి. వీళ్ళ గోల ఒకటి ఎక్కువ బ్రో. ఇంక దారి పొడిగినా ఆపుతారు. ఎన్ని ఉంటాయేమో మొత్తం? 10 ఉంటాయా? ఓ 10 ఉంటాయమ్మా మొత్తం. తెలుసులేమ్మా, దించమనమ్మా కొంచెం. ఈ ఘాట్ సెక్షన్స్లో ఎక్కడ ఒకటి భద్రాచలం రూట్ ఒకటి టోల్ గేట్లు ఉండవు, కానీ కరెక్ట్గా మంచి 5th gear వేసి వెళ్తున్నాం అనే టైంకి ఇలాగ అడ్డు పెట్టేసి ఆపేస్తారు. వీళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇబ్బంది కాదు, అందరూ కలిపి ఒకటే చోట ఉండి తీసుకుంటే 100 రూపాయలు ఎంతో తీసుకుంటే అయిపోద్ది. పట్టుపట్టుగా 10 సార్లు ఆపి 10 ఇవ్వాలంటే ఎక్కడ టైం వేస్ట్ అయిపోద్ది, జర్నీ తగ్గదు కదా. లక్కీగా ఇంకా చీకటి పడలే మనం వచ్చేసరికి. ఇంకొక 1/2 hour 1 hour లేట్ అయి ఉంటే బిస్కెట్ అయిపోయింది. ఈ వ్యూస్ ఏమి ఉండే కాదు, మార్నింగ్ చూసుకునేవాళ్ళు. మళ్ళీ కొండ చూడండి
బ్యాంబూ చికెన్ బిర్యానీ. బ్రో అరకు బ్యాంబూ చికెన్ బాగుంటుందా? మారేడుమిల్లి కూడా ఇప్పుడు టేస్ట్ మారిపోతుంది, ఇది వరకులా ఉన్నట్ల. ఈరోజు ఇంకా ఫ్రైడే కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉండొచ్చు, రేపు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా సీజన్ రాలేదు కాబట్టి పర్లేదు. మరి డిసెంబర్ నవంబర్ డిసెంబర్ అయితే ఇంకా పీక్ కదా. మేబీ రేపు రిటర్న్ వెళ్తున్నప్పుడు మనకు కనిపించవచ్చు ట్రాఫిక్. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. అక్కడ బ్రిడ్జ్ ఉంది చూడు, ఇక్కడ చూడు టర్నింగ్లో వేసుకుంది. ఎవడన్నా ఆడికి వచ్చి బ్రేక్ వేస్తే ఎందుకులే ఇప్పుడు ఆ మాటలు. ఈ ఘాట్లో ఆల్టిట్యూడ్ చాలా ఫాస్ట్గా గెయిన్ చేస్తున్నాం, స్టీప్ ఉన్నాయి కాబట్టి. కొంచెం ఇప్పుడు రైనీ సీజన్ ఒకటి అవడం వల్ల ప్లాంట్స్ కూడా, ఈ మొక్కలు కూడా రోడ్డు మీద కదా వచ్చినాయి కొన్ని చోట్ల. అందుకని కొంచెం బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ అనిపిస్తుంది. చీకటి పడిపోతుంది, అసలు ఎలా క్యాప్చర్ అవుతుందో తెలియదు ఇప్పుడు. సారీ గైస్, కొంచెం ఇప్పుడు వరకు ఉన్న ఫుటేజ్ కొంచెం డల్ ఉండొచ్చు. నేను ఎడిట్ చేస్తాను మోస్ట్లీ, అది బ్రైట్నెస్ అది పెంచడానికి చూస్తా. డే టైం కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉండి మొత్తం వైట్గా వస్తుంది. మోటో వ్లాగ్ పెట్టినప్పుడు అదే ఇష్యూ అయింది. సో అందుకని అదే మొత్తం అపర్చర్స్ ఐఎస్ఓ మొత్తం తగ్గించి మొత్తం కెమెరా సెట్టింగ్స్ దానికి అడ్జస్ట్ చేసి డల్గా ఉండేలా పెట్టా. సో నాకు ఇప్పుడు సడన్గా ఇప్పుడు గుర్తొచ్చింది, చీకటి పడుతుంది కదా ఎలా రికార్డ్ అవుతుందో అని. ఫోన్ లక్కీ ఎప్పుడైనా గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఎడిట్ చేయొచ్చు అనుకుంటున్నా, ఎడిట్ చేసి కొంచెం బ్రైట్నెస్ యాడ్ చేస్తా. బస్సు భయ్యా నువ్వు హాఫ్ వచ్చావు, ఇంకా హాఫ్ ఉంది, వెళ్ళిపోవచ్చు. 640 మ్యాక్స్ అనుకుంటున్నా. ఇవి కాదు, ఈ ట్రక్స్ కాదు కానీ ఫుల్లీ లోడ్ అయిపోయిన లారీస్ ఉంటాయి. అసలు అవి చూడాలి మీరు ఎక్కేటప్పుడు. అమ్మ వెనకాల క్లీనర్ దిగి రాళ్ళు పెట్టి అవి ఏమో లాగి స్పేషియస్గా ఉంటే పర్లేదు, కానీ ఇరుగ్గుండి చోట్ల అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మన రోడ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కలేవు. కుస్తీ పట్టి ఎక్కించాలి. ఏదో ఊరు డమ్ముకు అని ఉంది ఇక్కడ, బ్యాంబూ చికెన్ అవి కూడా ఉన్నాయి. బన్సీ రిసార్ట్ బాగానే ఉంది, ఇది కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఈ రోడ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు వెళ్ళే దారి అంతా. నేను ఇంకా ఎన్ని ఉంటాయి అనుకోవాలా అంతే. నవంబర్ డిసెంబర్లో అంత పీక్ సీజన్లో నాకు తెలిసి అన్నీ ఆల్మోస్ట్ బుక్ అయి ఉంటాయి, లేదా 3-4 టైమ్స్ ప్రైస్ ఉంటుంది ఇప్పుడున్న దానికన్నా. ప్రసాద్ మందేనా ఇది? ప్రసాద్ గార్డెన్ రిసార్ట్స్. లక్కీలీ ఒక చిన్న స్ట్రెచ్ దొరికింది ఓవర్టేక్ చేసుకోవడానికి. వన్ స్లైట్లీ గుడ్ థింగ్ అబౌట్ ట్రావెలింగ్ ఇన్ ద నైట్ టైమ్ ఇస్ బ్లైండ్ స్పాట్స్లో మనకి వెహికల్స్ కనిపించకపోయినా హెడ్ లైట్స్ ఉంటాయి కదా, కనిపిస్తాయి. ఇందులో ఆఫ్ చేసుకొస్తే అవి కూడా కనిపించవు. కరెక్ట్గా హెడ్ లైట్ కనిపిస్తాయని చెప్పే టైంకి ఆ ట్రక్ వాళ్ళు హెడ్ లైట్ లేకుండా వస్తారు. బ్రో రిపీటింగ్ మీ అన్నట్టు. ఇంకా రూమ్కి వెళ్ళాక షూట్ చేస్తా. చీకటి పడిపోతుంది కదా, వ్యూస్ కూడా ఎంతవరకు కనిపిస్తాయో తెలీదు. రూమ్కి వెళ్ళాక అక్కడ రూమ్లో కలుసుకుందాం. మనం అక్కడ మెయిన్ అరకెళ్ళే రోడ్ నుంచి లోపలికి తిరిగాం. ఈ రోడ్లో ఇంకొక 1.5 కిలోమీటర్స్ వెళ్ళాలి. అరకు నుంచి ఇది యాక్చువల్గా 10 కిలోమీటర్స్ ఎంత ఉంది డిస్టెన్స్ ఈ రిసార్ట్. గాలి మాత్రం చాలా దారుణంగా వేస్తుంది. కొంచెం రిసార్ట్కి వెళ్ళే వరకు వర్షం పడకుండా ఉంటుంది చాలు. నాకు ఈ గాలి చూసి అదే డౌట్ వస్తుంది. అబ్బా ఈ రోడ్లో కూడా బండి కనిపించింది ఫైనల్గా. పైకి ఉంటే జనరల్గా అక్కడ బోర్డు పెడతాడు పైనేనా, అక్కడ పైకి ఉంది కొంచెం, అటు వెళ్ళాలి. ఆడక్కడ కనీసం బోర్డు కూడా పెట్టాల ఇటు వెళ్ళాలి అని. సో ఇది రోడ్ అంట. ఇదేనా ఇటా? ఫైన్ అండ్ వచ్చేసాం. ఓకే కార్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ. వచ్చేసాం. హే గైస్, రిసార్ట్కి అయితే వచ్చాం. మార్నింగ్ చూపిస్తా, వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేను చూసి మొత్తం ఈరోజు నైట్ స్టే చేసి బాగుంటే మీకు లొకేషన్ కూడా కామెంట్స్లో ఇస్తా. సో రూమ్ అయితే మీకు చూపిస్తా. ఇది రూమ్, ఇది రెస్ట్ రూమ్. ఇది కూడా బాగానే ఉంది, పర్లేదు. ఇది ఎంట్రన్స్, ఇది రూమ్. బెస్ట్ పార్ట్ ఇస్ బాల్కనీ ఉంది. పెద్ద ప్రాపర్టీ మొత్తం. ఇప్పుడేం వ్యూ కనిపించదు కానీ మార్నింగ్ అయితే మాత్రం వ్యూ బాగుంటుంది. ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి ఇక్కడ. యాక్చువల్లీ ఫ్యామిలీస్ ఉన్నాయి రిసార్ట్లో. రూమ్ అయితే ఓకే, బట్ బాల్కనీ అండ్ వ్యూకి అయితే వచ్చు. ఆల్రెడీ ప్రసాద్ వచ్చాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ బుక్ చేసుకున్నాం. ప్రసాద్ రెమ్మీ వారియర్. యా, దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. డిన్నర్ చేసినప్పుడు కుదిరితే చూపిస్తా డిన్నర్ ఏముందో. ఇక్కడ ఫుడ్ అది కూడా ఇక్కడే ఉంటుంది. మీరు కావాలంటే ముందే కాల్ చేసుకుని చెప్తే వాళ్ళు మీకు ప్రిపేర్ చేసి ఉంచుతారు. దట్స్ ఇట్ ఫర్ నౌ.
గుడ్ నైట్ గైస్. మార్నింగ్ మంచి వ్యూ చూపిస్తాం. నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. ఇంకా మధ్యలో ప్లేసెస్ చూసుకుంటే ఇంకా వైజాగ్ నుంచి వెళ్ళిపోవడమే. ఇది కొంచెం ఒక 1.5 కిలోమీటర్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి రావాలి రిసార్ట్కి. ఫ్యామిలీస్ కూడా బాగానే వస్తున్నాయి. నేను యాక్చువల్లీ లోపలికి కదా ఫ్యామిలీస్ అవి వస్తారా అన్నాను, కానీ నిన్న మేము వచ్చేసరికి ఉన్నారు. ఈరోజు మార్నింగ్ కూడా ఫ్యామిలీస్ వచ్చాయి ఇక్కడికి. ఈ కొంచెం స్ట్రెచ్ మాత్రం రోడ్డు వాళ్ళ అంటే చిన్న లోపలికి కదా. నేను ఈవినింగ్ మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్స్ కూడా జాయిన్ అయ్యారు. మన ముందు వెళ్తున్నారు కదా వాళ్ళే. మార్నింగ్ లేచేసరికి వర్షం పడింది. నేను ఇంక అయిపోయింది, బిస్కెట్ అయిపోయింది ఈరోజు వెళ్దాం అనుకున్నా. లక్కీగా ఒక 2 మినిట్స్ పడి అయిపోయింది. మీరు ఎవరైనా వచ్చేది ఉంటే నిన్న మేము వచ్చినట్టు కొంచెం లేట్ ఈవినింగ్ కాకుండా ఎర్లీగా వచ్చేసేయండి. సాటర్డే మార్నింగ్ వచ్చేసి మీరు రిసార్ట్లో రూమ్ తీసుకుని మనం ఫ్రెష్ అయ్యి అరకు అవి చూసుకోవడానికి వెళ్ళిపోవచ్చు. ఇంకా స్లోగా ఈవినింగ్ వచ్చి ఇంకా అక్కడ రిసార్ట్లో నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ అవ్వచ్చు. ఈవినింగ్ వస్తే ఏమవుతుందంటే మీకు మంచి మంచి వ్యూస్ అవి మిస్ అయిపోతున్నాయి. అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్నూన్ కానీ వచ్చేసేలా ప్లాన్ చేసుకోండి. ఇది మెయిన్ రోడ్. ఇంక ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాం మనం. కాఫీ ప్లాంటేషన్ ఇదంతా చాలా బాగుంది చూడండి. సీనరీ అది, ఫొటోస్కి అది కూడా చాలా బాగుంటుంది ప్లేస్. ఇక్కడ ఆగి చాలామంది అవుతున్నారు ఇక్కడ వచ్చేదారిలో. ఇవి ఈ లోపలికి అనుకుంటా, ఈ లోపలికి వెళ్ళాలి. ఇది ఒక వ్యూ పాయింట్. ఇది చూడండి, వ్యూ అసలు అద్దరిపోయింది. ఆ కొండ చెట్లు భలే ఉన్నాయి. ఏంటో కానీ ఈ ట్రీస్ గాలికి అసలు భలే ఉంది అంత ఊగుతాం. ఆ హిల్ మొత్తం అవే ఉన్నాయి ట్రీస్. ఏంటో మరి మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఎప్పుడే తమ్నేల్ కానీ లేదా ఇన్స్టాలో పోస్ట్ చేయడం కానీ యూజ్ అవుతాయని చెప్పి చిన్న ఫోటో సెషన్ అయింది స్టార్టింగ్ కిందకి. అక్కడ చూడు రోడ్డు, అక్కడ రోడ్డు ఉంది కనిపిస్తుందా పైకి? మేబీ అక్కడికి వెళ్తాం, అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటాం మనం. ఘాట్లో వెళ్తుంటే అసలు ఫీల్ భలే ఉంటుంది అబ్బా. యాక్చువల్లీ వెనకాల కాఫీ ప్లాంటేషన్ దగ్గర అండ్ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ మా ఫ్రెండ్కి కొంచెం వర్క్ ఉంది వెళ్ళిపోవాలి అన్నాడు. ఎందుకు మన వాళ్ళు మంకీస్ దగ్గరికి వెళ్తున్నారు, మన వాళ్ళు కోతులు గెలుపుతున్నారు. మా ఫ్రెండ్కి ఇంక వర్క్ ఉంది ఈవినింగ్ ఫాస్ట్గా వెళ్ళాలంటే ఇంకా వెళ్ళాలి అక్కడికి. లేదంటే యాక్చువల్లీ కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వెళ్ళే ప్లాన్ ఉంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిందకు వచ్చాం ఆల్మోస్ట్. ముందర పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది, దాటాక ఇంకా మన వాళ్ళు రావాలి. వాళ్ళ గురించి వెయిట్ చేద్దాం. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడే మన వాళ్ళకి బాయ్ చెప్పేసి మనం వైజాగ్ వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు విజయనగరం సైడ్ వెళ్తారు, భోగాపురం దగ్గర ఉంటారు. ఇక్కడ రైట్ తిరగాలి మనం. మేము యాక్చువల్లీ ముందర లెఫ్ట్ తిరగాలి, స్ట్రైట్ వచ్చేసాం. మళ్ళీ వెనక్కి వెళ్తే అంటే నేను వచ్చిన రూట్ వేరు, ఇప్పుడు మ్యాప్స్లో వేరే దగ్గర రూట్ చూపిస్తున్నట్టు ఉంది. నేను సిటీలోకి గాజువాకి వెళ్ళి వచ్చాం కదా బండి సర్వీసింగ్ కోసం, అందుకని అటు వచ్చింది. ఇప్పుడు ఇది ఇంకా దగ్గర అనుకుంటా. ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలి, ఇందాక స్ట్రైట్ వెళ్ళిపోయాం. ఇప్పుడే లంచ్ అయింది. అంత ఫ్రైడ్ రైస్ తిన్నా కానీ టేస్ట్ అంతేం గొప్పగా లేదు. ఇక్కడ నాగార్జున సిమెంట్ ప్లాంట్ ఏదో పెడుతున్నట్టున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నారు అనుకుంటా. నాకు ఈ ఫైనల్ డెస్టినేషన్ సినిమాలు చూసినప్పటి నుంచి ఇటువంటి లారీల వెనకాల కానీ ట్రాక్టర్ల వెనకాల కానీ వెళ్తుంటే ఎందుకో అదే సింక్ అవుద్ది భయ్యా. మీకు కూడా ఇలాంటి ఏమన్నా ఐరన్ లారీల వెనకాల వెళ్ళినప్పుడు అని అటువంటి సినారియోస్లో ఏమైనా సింక్ అవుతుందా ఫైనల్ డెస్టినేషన్? అయితే కమెంట్ సెక్షన్లో తెలపండి. 4ంటికి కూడా ఎంత రష్ ఉంది ఇక్కడ, కార్లు ఉన్నాయి. వచ్చేసా రాజమండ్రి. ఇంక ఇప్పుడే ప్రసాదం దింపేసి ఇంటికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇంకా కొంచెం అరకు వెళ్ళి అండ్ అరకు నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ప్రసాద్కి వేరే పని ఉండి వచ్చేసాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.